అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కందపల్లి, హనుమాజ్పేట, చెర్లపల్లి, కూడేల్లో నవభారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పి మరి దాన్ని ఆరంభించేటువంటి అవకాశం కల్పించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి గారు, స్థానిక జగిత్యాల రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి రాజు గారు, పెద్దన్ పాన్కాలరావు గారు, మిత్రులు రాజంగి నందన గారు, రాధాకృష్ణ గారు, శేఖర్ గారు, ముఖ్యంగా స్థానిక అంబేద్కర్ సంఘ అధ్యక్షులు నరసన్న గారు, రాజ్ కుమార్ గారు, మిత్రుడు హనుమాజ్పేట మాజీ సర్పంచ్ గారు అయినటువంటి లక్ష్మణ్ గారు, వివిధ హోదాల్లో ఉన్నట్టుగా ప్రజాప్రతినిధులు అందరికీ, సోదరులు సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, ఇవాళ భారతదేశం స్వతంత్రం ఏర్పడ్డ తదుపరి ప్రపంచ దేశంలోకెల్లా మరి అగ్రదేశంగా రూపొందించబడ్డది అని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పక తప్పదంటుంది. ఇలా భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా మరి పరిణిల్లుతుందంటే అది వారు మనకు అందించినటువంటి రాజ్యాంగం అని చెప్పక తప్పదంట. ఇలా స్వాతంత్రానంతరం మరి ఎన్నో రాజకీయ పార్టీల పాలనలో అధికారం నిర్వహింప చేసినా కానీ ఎవరి అధికారంలో ఉన్నా వారు అమలు చేయ తలపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తితోనే మనం అమలు చేయడం జరుగుతుందని చెప్పంటారు. అదే ప్రభుత్వ కార్యం అని చెప్పంటారు. మరి చివరికి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మరి కళ సాకారం కాగడం జరిగిందని చెప్పంటే ఇలా మనం ఆశ్చర్యపోతామని చెప్పంటూ నేను రాష్ట్రాల విభజన, కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది ఆ రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశాన్ని జోడించడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కావడం జరిగిందని చెప్పండి. ఇలా రాష్ట్రాల అనుమతితోనే చేయాలని చెప్పి అందులో పొందుపరిచినట్టయితే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ రాష్ట్రం కళ సాకారం కాగడం జరిగిందని చెప్పంటే వారు ఆనాడు దూరదృష్టితోని రాష్ట్రాల పునర్విభజనే కానీ, రాష్ట్రాల సరిహద్దుల మార్పే కానీ, నూతన రాష్ట్రాల ఏర్పాటే కానీ అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా చేర్చడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకారం కావడం జరిగిందని చెప్పండి. సమాజంలో నిరుపేద వర్గాలు, వాళ్ళ దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, మహిళలే కానీ, ఎవరే కానివ్వండి చెప్పంటున్నా వారికి అమలు చేయ తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చెప్పంటున్నారు. అది ఏ ప్రభుత్వమే కానీ వాళ్ళ అవన్నీ కూడా ఏదైతుందో మన రాజ్యాంగంలో పొందుపరచడంతోనే అవన్నీ సాధ్యం కావడం జరిగిందని చెప్పంటారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా మనం పొందడం జరుగుతుందని చెప్పంటారు. వీళ్ళ నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో వీళ్ళ కులగణన చేపట్టాలని చెప్పని మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని జరిగింది. వీళ్ళ కులగణన అనేది ఏదైతుందో భారత రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి ఒక మరి మౌలిక సూత్రాలకు అనుగుణంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి ప్రత్యేకమైన హక్కులు కల్పింప చేయాలి. మరి విద్యా ఉద్యోగాలలో ఏదైతుందో వారికి ఒక ప్రాధాన్యత కల్పించే విధంగా అందులో పొందుపరచడంతో వీళ్ళు దళితులే కానీ, బలహీన వర్గాలకే కానీ, అల్పసంఖ్యాక వర్గాలకే కానీ, మహిళలకే కానీ ఈ ప్రత్యేకమైన హక్కులను పొందజరుగుతుందని చెప్పి దళితులకి ఏదైతుందో ఎస్సీలే కానీ, ఎస్టీలే కానీ వీళ్ళు చెప్పంటున్నాం. భారత రాజ్యాంగంలో నిర్దేశించిన మౌలిక సూత్రాలకు అనుగుణంగా వారి జనాభా ప్రాతిపదికన వారి రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడి ఇప్పుడు ఉదాహరణకు వారికి ఏదైతుందో 15% రిజర్వేషన్ పొందుతున్నారు వాళ్ళు ఎస్సీలు. కానీ వారి జనాభా ఏదైతుందో ఇలా 17-18% వరకు ఉంటుందని ఒక భావన కలిగి ఉంటుందో చెప్పంటారు. ఇలా కులగణనతో ఏదైతుందో వారి జనాభా 17-18% ఉండి ఉన్నట్టయితే వారికి వారి జనాభాకు అనుగుణంగా 18% కల్పింపజేయడం జరుగుతుందని చెప్పంటారు. అట్లా గిరిజనులకు ఏదైతుందో రాష్ట్ర పునర్విభజన కంటే ముందు అక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు కేవలం 6% మాత్రం రిజర్వేషన్ కలిగి ఉండేది. మరి జనాభాకు అనుగుణంగా 10% రిజర్వేషన్ సమకూర్చాలని చెప్పని ఏదైతే భారత రాజ్యాంగం నిర్దేశించిందో దానికి అనుగుణంగా 10% రిజర్వేషన్ సమకూర్చడం జరుగుతుందని చెప్పండి. రేపు ఈ కులగణనతో ఏదైతే గిరిజన జనాభా 10 కాదు 12 అని చెప్పన్నట్టయితే వారికి ఆ 12% రిజర్వేషన్ సమకూర్చాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పండి. ఇలా బలహీన వర్గాలు వాస్తవం చెప్పాలంటే సమాజంలో సగానికి పైగా బలహీన వర్గాలు ఉన్నాయి. 50% పైన ఉండి ఉన్నప్పటికీ కూడా వారికి వీళ్ళ కల్పింపబడుతున్న రిజర్వేషన్ కేవలం 25% మాత్రమే చెప్పండి. ఒకసారి కులగణన కార్యక్రమం పూర్తి అయిపోతే
వారి జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ 25 నుండి ఏదైతే ఉందో దాని అవసరమైన 40% కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ 50% రిజర్వేషన్ అనేది దెర్ ఇస్ నో బ్లాంకెట్ ఆర్డర్ అని చెప్పి అంటున్నాయి. ఇలా ఉన్నత వర్గాల్లో కూడా ఏదైతే ఉందో ప్రస్తుత భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందని చెప్పంటారు. ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏదైతే భారత ప్రభుత్వం మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందో ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మౌలిక సూత్రాలకు అనుగుణంగా చేయడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి వీళ్ళ ప్రభుత్వాలు మారిన కానీ అందరికీ ఆదర్శం ఏదైతుందో వారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటే అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటారు. రాజ్యాంగం వాళ్ళు ఏదైతుందో మనకు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు కాక మరి ఎవరికి అభిప్రాయం కలిగి ఉన్నా కానీ అందరం కూడా ఆలోచించి ఆచరణలో మనం ముందుకు పోయేదైతుందో ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ మనకు అందించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగానే ముందు పొడుగుతాయి చెప్పండి. అందువల్లనే వాళ్ళు ఎక్కడ చూసా మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలను వాళ్ళు నెలకొల్పుకోవడం జరుగుతుందని చెప్పంటే వారి ఆలోచన విధానం వారి యొక్క స్ఫూర్తికి అనుగుణంగా మనం ముందుకు పోవాలి. కేవలం విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం సరిపోదు. ఇక్కడ మనకు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఒక ఆదర్శమూర్తి అని చెప్పారంటే వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మన జీవన విధానాన్ని రూపొందించుకోవాలి. అప్పుడు ఏదైతే వారి యొక్క ఈ విగ్రహ ఏర్పాటుకు మనం ఒక విధమైనటువంటి ఒక ఆచరణ యోగ్యంగా ఉంటుందని చెప్పంటాం. అంతేగాని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని దండేసినాం అని అనుకుంటే సరిపోదు. విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని దండ వేయడం అని చెప్పంటే వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మన జీవన విధానాన్ని ఏదైతే ఉందో పొందుపరుచుకొని మన నిజ జీవితంలో ఆ విధమైనటువంటి ఆలోచన విధానం ముందు కూడా జరుగుతుంది అని చెప్పని కోరుకుంటాను చెప్పండి. ముఖ్యంగా కల్లపల్లి గ్రామస్తులు నాకు ఈ గ్రామంతో ఉన్న అనుబంధం మీకు తెలియదు కాదు. పెద్ద రామ్ గోపాలరావు గారు ఉంటారని చెప్పంటారు. ఇక్కడ పానకాలరావు గారి అన్న వారితో మా కుటుంబానికి అనుబంధం అని చెప్పంటున్నాం. మిత్రులు పెద్దలకు అందరూ కూడా తెలుసు అని చెప్పంటున్నాం. ఇలా కల్లపల్లి గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో అది రోడ్లే కానివ్వండి, సాగునీటి సౌకర్యమే కానివ్వండి, దళితులకే కానీ ఇతర ఇల్లు లేని నిరుపేదలు కల్పించాల్సినటువంటి ఒక గృహవసతి సౌకర్యమే కానీ వారి యొక్క జీవన ఉపాధి కానివ్వండి కాక ఏవైనా కానీ ఇది ఉందో నేను ప్రాధాన్యతతో సమకూర్చడం జరుగుతుందని చెప్పని నేను మనవి చేస్తూ ఈరోజు మరి మహానుభావుని విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పింపజేసినందుకు మన కన్నపల్లికి సంబంధించినటువంటి అంబేద్కర్ సంఘ అధ్యక్షులు వారి యొక్క సంఘ సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.